సజీవుడైన యేసుతో సాగదా. You're the way, you're the truth, you're the life, my Lord. You're the way, you're the truth, you're the life, my Lord. హల్లెలూయా. సజీవుడైన దేవుని మార్గము అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల గురించి మనం ధ్యానం చేసుకుందామండి. సిలువలో పలికిన 7 మాటల గురించి మనము ఈ దినాన్ని ధ్యానం చేసుకుందామండి. ప్రభువారు ఈ లోకములో తను జీవించిన జీవిత కాలం అంతా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మన కొరకు ఈ లోకమునికి వచ్చి ఉన్నారని ప్రపంచ వ్యాప్తికి తెలుసు. కానీ ఈ యొక్క సిలువ త్యాగము ద్వారా, ఈ సిలువ మరణము ద్వారా ప్రతి ఒక్కరి జీవితానికి గొప్ప వెలుగు రావాలని, గొప్ప ప్రసన్నత రావాలని, గొప్ప రక్షణలోనికి రావాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువలో 7 మాటల ద్వారా మన యొక్క జీవితం సరళం చేయబడాలని, దేవుడు పలికిన మాటల ద్వారా మన యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడండి. హల్లెలూయా. మొదటిగా దేవుడు అక్కడ పలికిన మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనమండి. దేవుడు ఎంత చక్కటి మాట ఇక్కడ చెప్తున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఆ యొక్క మాటను చెప్పాలంటే దేవుడు ఆఖరి గడియలో ఉన్నారు, ఆఖరి క్షణంలో ఉన్నారు. అక్కడ ఉన్న వారందరి కొరకు ఆయన చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ కూడా దేవునికి తెలుసు, అక్కడ పరిస్థితులు తెలుసు, అక్కడ భయంకరమైన అక్కడ చాలా భయంకరమైన స్థితి అక్కడ జరుగుతుంది. ఎవరు చూస్తున్నారంటే అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అనేక మంది బిడ్డలు అక్కడ ఉన్నారండి. అక్కడ ఉన్న దేవుడు ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఆ చక్కటి మాట మాట్లాడడానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించారంట. హల్లెలూయా. క్రీస్తుని ధరించుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువారు మనవలి ఒక మనుష్య రూపంలో ఆయన పుట్టి 30 సంవత్సరాలు తన కుటుంబం కొరకు కూడా కష్టపడి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారండి. ఈ 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్న తన యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థత కార్యాలు అక్కడ ఉన్న ప్రజలందరూ చూశారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేక చోట్ల సువార్త ప్రకటించినప్పుడు, కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, నది ఒడ్డున ప్రసంగం చేస్తున్నప్పుడు, ఎందుకంటే అనేక మంది వెళ్ళి క్షమించాలని చెప్పిన ఆ యొక్క మాటను బట్టి ఆఖరి క్షణంలో కూడా వారు ఎంత కష్టపడినా, శ్రమ పెట్టినా, అని ఎంత హింసించినప్పటికీ కూడా అక్కడ ఉన్న వారందరి కొరకు తన తండ్రితో విజ్ఞాపన చేస్తున్నారంటండి యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత గొప్ప యొక్క మాటను మనము నేర్చుకోవాలంటే క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న వారందరినీ తన తండ్రితో చెప్తున్నారు, క్షమించమని చెప్తున్నారు. అవునండి, చాలామంది జీవితాలలో చాలామంది వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఎంతో మంచి పనులు అనేక మంది బిడ్డలు చేసినప్పటికీ ఆ మంచి చాలామందికి కనిపించదండి.
ఈ లోకంలో బ్రతుకుచున్న మన జీవితాల్లో దేవుడు ఆ యొక్క మొదటి మాట ద్వారా మన జీవితాల్లో కూడా క్షమాపణ అనేది ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకుంటూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప మార్గంలోకి దేవుడు నడిపించబోచున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే వీరిని క్షమించమని అంటున్నారండి. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన పడుతున్న బాధ చూస్తున్నారు, ఆయన పడుతున్న వేదన చూస్తున్నారు, ఆయన కారుస్తున్న రక్తము చూస్తున్నారు. అంత బాధపడుతున్నప్పటికీ కూడా ఆ బాధనైనా చూడలేదండి, ఆ రక్తమునైనా ఆలోచన చేయలేదు. అక్కడున్న వారందరినీ కూడా తన తండ్రితో చెప్తున్నమాట వీరిని క్షమించమని చెప్తున్నారండి. ఎంత త్యాగమూర్తి అండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సిలువలో మొదటి మాట ద్వారా తన త్యాగము పరిపూర్ణంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ దేవుడికి చూపిస్తున్నారండి. ఇటువంటి యొక్క క్షమాపణ గుణము ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆఖరి గుడిలో మనం ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటామో దేవుని యొక్క ఉన్నతమైన స్థానంలో మనము పిలువబడతామండి. హల్లెలూయా. రెండవ మాట మనం ఆలోచన చేసినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనమండి. అక్కడ ఏమి జరిగింది పరిస్థితి అని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారితో కలిపి ఇద్దరు దొంగలకి అక్కడ సిలువ వేశారండి. ఎడమ ప్రక్కన కుడి ప్రక్కన సిలువ వేయడం జరిగింది. సిలువ వేసిన ఆ యొక్క పరిస్థితిని అక్కడ ఉన్న ప్రజలు చూస్తున్నారు, అక్కడ ఉన్న దొంగలు చూస్తున్నారు. ఒక దొంగ అయితే ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమిటంటే, నువ్వు చాలా గొప్పవాడు వంట కదా, చాలా అద్భుతాలు చేసావంట కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మలను కూడా రక్షించు అని చెప్పి ఒక దొంగ చెప్తూ ఉంటే అక్కడ ఉన్న పరిస్థితిని అంతని చూసిన రెండొక దొంగ ఏం చెప్తున్నారంటే తన పాపములను ఒప్పుకున్నారండి. హల్లెలూయా. అప్పటి వరకు వారు చేసిన పాపములు అక్కడ సిలువ దగ్గరే ఒప్పుకొని వెంటనే ప్రభువుతో చెప్తున్నారంట, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నేను ఈ యొక్క భూమి మీద బ్రతికినంత కాలం ఎంతో దుర్మార్గం చేస్తాను, ఎంతో పాపం, ఎన్నో రకాలుగా నేను ఎంతోమంది నిన్ను మోసం చేశాను, కానీ నీలాంటి త్యాగము మేము పొందుకోలేదు కాబట్టి, నీలాంటి యొక్క స్థితిని మేము పొందుకోలేదు కాబట్టి నీవు నన్ను కూడా క్షమిస్తావని నేను కోరుకుంటున్నా, నా పాపమును క్షమించుమనంట. రెండో దొంగ చెప్పిన వెంటనే ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఆఖరి క్షణంలో కూడా దేవుడు అక్కడ అందరినీ క్షమించడం చూసిన ఆ దొంగ వెంటనే తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మొరపెట్టి, దేవుని దగ్గర జ్ఞాపన చేసి, దేవుని దగ్గర వెంటనే సిలువ దగ్గర తనకు తాను తగ్గించుకుని దేవుని దగ్గర అడిగిన వెంటనే ఆయన చెప్పిన మాట నిశ్చయముగా, అంటే ఒక నిశ్చయత ఆ దొంగకి ప్రభువు కలిగించారంటండి. అంటే ఒక అభయాన్ని ఇచ్చారు. నేడు నీవు అంటే వెంటనే ఇప్పుడు నాతో పాటు నీవు పరదేశంలో ఉంది, దేవుని రాజ్యంలో ఆ దొంగ ఉండడానికి దేవుడు కారణమయ్యారండి. ఎంత చక్కటి మాట అండి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉంచాడు. ఏ పాపి నశించిపోట ఆయనకి ఇష్టము లేదండి. ఏ పాపి నశించిపోవట ఆయనకి ఇష్టము లేదు. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా తన పాపమును తన సిలువ దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటారో, తన భారమునంతా దేవుడు తీసివేయమని అడుగుతారో, వెంటనే దేవుడు క్షమించే దేవుడిగా ఉన్నాడు. వెంటనే దేవుడు నీకు రక్షణ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అంత భయంకరమైన స్థితిలో కూడా ప్రభువు దొంగ జీవితము కొరకు కూడా దేవుడు ఆలోచించారండి. మన జీవితాల్లో కూడా మనం దేవుని దగ్గర మనం ఎప్పుడు క్షమించే గుణము మనం కలిగి ఉండేవారంగా ఉండాలండి. రక్షణ కావాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి. చాలామంది దేవుని మందిరానికి వెళుతూ ఉంటారు, కానీ రక్షణ అనే ఆ యొక్క గొప్ప బాటను వారు తీసుకోలేకపోతున్నారు. ఆ యొక్క గొప్ప మార్గంలో వరకే వెళ్ళలేకపోతుంటారు. అందుకని ఈ యొక్క సిలువలో రెండవ మాట ద్వారా మన యొక్క పాపపు జీవితాన్ని, మన యొక్క రోత జీవితాన్ని ఏదైతే ఉన్నదో దానిని మనము కడిగి దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు ఈ దినమునే దేవుడు నీకు రక్షణ అనేక కవచం ద్వారా దేవుడు నిన్ను రక్షించబోచున్నాడు. హల్లెలూయా.
సిలువలో పలికిన 3వ మాట మనం ధ్యానం చేసుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనం మనం ధ్యానం చేద్దాము. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అక్కడ ఒక చక్కటి మాటను ప్రభువారు మనకు చెప్పారండి. ఆ సిలువ నుంచి దేవుడు తన తల్లిని చూస్తున్నారు, మరియమ్మ గారిని. ఒక రక్త వడిలో తన కుమారుడు ఎంత నలిగిపోతున్నాడో ఆ తల్లి చూస్తున్నప్పుడు తన తల్లి వేదనను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలోంచి చూస్తున్నారండి. తనను కన్న తల్లి, తనను ప్రేమించిన తల్లి, ఆ తల్లి కొరకు ఒక బాధ్యత కలిగి ఆ సిలువలోంచి తన ప్రియుడైన శిష్యుడైన యోహాను గారికి ఒక బాధ్యత అప్పచెప్పాలని తన తల్లితో మాట్లాడుతున్నారండి. ఇదిగో నీ కుమారుడు. ఎపిసిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉంటాడు కదా, ప్రియులైన దేవుని పిల్లల వలము నడుచుకోవాలి, తల్లిదండ్రులు మనము సన్మానించాలండి. అక్కడ సన్మానించడం అంటే ప్రేమించడం, తల్లిదండ్రులను ప్రేమించడం, ఒక బాధ్యత తీసుకుని తన తల్లి కొరకు ఒక ఆలోచన చేసి శిష్యుడైన తన యోహాను గారికి తన యొక్క బాధ్యతను అప్పచెప్పారండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆఖరి క్షణంలో కూడా తన తల్లిని జ్ఞాపకము చేసుకున్నారు. వెంటనే తల్లితో కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ కుమారుడు. యోహాను గారికి, నాకున్న అధికారము నేను నీకు ఇస్తున్నాను, నీవు నా తల్లిని ఒక కుమారుడిగా నీవు చూచుకోవాలని చెప్పేసి ఒక చక్కటి బాధ్యతను, ఒక ప్రేమ వాక్కును అక్కడ పలికిస్తున్నారండి. ఎంతో జాలితో చెప్తున్నారండి, ఎంతో ఆదరణతో చెప్తున్నారండి యేసుక్రీస్తు ప్రభువారు. మరి అమ్మగారు అనుకుంటున్నారంట, నేను ఎంతో ప్రసవేదన పడినప్పుడు కూడా నేను ఎంత బాధపడలేదు, కానీ తన కుమారుడు తన సిలువలో పడుతున్న బాధను చూసంట చాలా కుమిలిపోతున్న ఆ స్థితిలో కూడా దేవుడు ఎంతో ప్రేమగా మాట్లాడుతున్న చక్కటి మాట అండి. అంటే తన యొక్క బాధ్యతను విడిచిపెట్టలేదు. మనిషి కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు తన బాధ్యతను విడిచిపెట్టకుండా తన ప్రియుడైన శిష్యుడు యోహాను గారికి, తన తల్లి గారికి కూడా ఒక బాధ్యతను అప్పచెప్పి ఒక ప్రేమను పంచుతున్నారండి. దేవుడు ఎంత చక్కగా 3 మాటల ద్వారా దేవుడు మన యొక్క జీవితంలో మన ముందుకు నడిపిస్తూ ఉన్నాడండి. దేవుడు మరలా వెంటనే 4వ మాటలోకి మనం వెళితే కనుక, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం మనం ధ్యానం చేయాలండి. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అంటే కనుక అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మంచి ఎండలో దేవుడు శ్రమపడుతూ వచ్చిన ఆ సిలువను మోసుకుంటూ వచ్చిన ఆ ప్రభు చెప్తున్న మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రభువారు చెప్తున్న మాట అండి. ఏటవాలుగున్న కొండ మీద ఆయన ఎంత శ్రమ పడుతూ వెళ్ళారంటే, ఆ యొక్క శ్రమను అనేక మంది బిడ్డలు చూస్తున్నప్పటికీ, అక్కడ ఉన్న అనేక మంది బిడ్డలు కన్నీరు కారుస్తున్నప్పటికీ ఆ కన్నీరు ఇదంతా ఆయన చూడలేదు. కానీ ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకో తెలుసండి, తన తండ్రి తన కుమారుడు పడుచున్న బాధను చూడలేకంట ఒక్కసారంట తన ముఖమును ప్రక్కకు పెట్టుకున్నారంట. హల్లెలూయా. నా కుమారులు ఇటువంటి వేదన పడుతున్నారు, శ్రమ పడుతున్నారని ఆ యొక్క తండ్రి గారంట ఒక్కసారి తన ముఖము ప్రక్కన పెట్టుకుని వెంటనంట ప్రభువారు పలుకుతున్న మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. చాలా ఆవేదనతో పలుకుతున్న మాట అండి ఇది. దేవుడు ఎంతగానో హృదయ వేదనతో పలుకుచున్న విషాదకరమైన మాట అండి ఇది. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి.
ఒక్కసారి తన తండ్రి తన చేయి విడిచిన వెంటనే ఎంత ఆవేదన పడినారంటే యేసుక్రీస్తు ప్రభువారు. మన జీవితంలో కూడా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితాల్లో కూడా మనం ఎన్నో మార్లు తప్పులు చేసినా, ఎన్నో మార్లు పాపము చేసినప్పటికీ మనము ఆయన చేయి విడిచి పెడతా ఉంటాం. కానీ ఒక్కసారి దేవుడు మన చేయి విడిచి పెడితే మన యొక్క జీవిత పరిస్థితి ఏ విధముగా ఉంటుందని మనము ఆలోచన చేసుకునే వారిగా ఉండాలండి. ఒక్కసారి దేవుడు తన యొక్క తండ్రి తన యొక్క ముఖమును ప్రక్కన పెట్టుకుని వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు చూడలేని స్థితిలో అయిపోయారంటండి. చూడలేని స్థితి అయిపోయారండి. ఆవేదన వాక్కు తన తండ్రితో మాట్లాడుతున్న మాట, ఆవేదనతో దేవుడు ఎంత హృదయ విదారకమైన మాట అంటే, మనకి ఆలోచన చేసినట్లయితే ఇటువంటి పరిస్థితి ఇంక ఎవరికీ రాకూడదని మనము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనము ఆలోచన చేసేవారిగా ఉండాలండి. 5వ మాటగా దేవుడు చెప్తున్న సిలువలో పలికిన 5వ మాట ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. నేను దప్పికొనుచున్నాను అంటే, చాలా మంది యొక్క జీవితంలో దప్పిక అంటే ఏంటంటే, వారు అనుకుంటారు ఆయన చాలా శ్రమ పెట్టారు కదా, చాలా ఇబ్బంది పెట్టారు కదా, ఉదయం నుంచి ఆయనను కొరడా దెబ్బలతో కొడుతూనే ఉన్నారు కదా, పిడుగుద్దులు గుద్దుతూనే ఉన్నారు కదా, ఎంతో రక్తము కారుస్తుంది కదా, మంచు టెండలో యేసుక్రీస్తు ప్రభు నడిచి ఉన్నారు కాబట్టి ఆయనకి దాహం వేస్తుందని అక్కడున్న ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు చెప్తున్నారంటే, నేను దప్పికున్నానంటున్నారు. ఈ మాటకు అర్థం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రక్షించబడాలి, అక్కడ ఉన్న ఆత్మలన్నీ రక్షించబడాలని దేవుడు ఆఖరి క్షణంలో తన శరీరం గురించి తన ఆలోచన చేయట్లేదు, తన దాహం కొరకు ఆలోచన చేయట్లేదు. కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. ఆ సిలువ మరణము ద్వారా, సిలువ త్యాగము ద్వారా అక్కడ ప్రజా జనాంగము ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు చూశారండి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు పొందుకున్నారు, ఎన్నో స్వస్థతలు పొందుకున్నారు. అయినప్పటికీ అక్కడున్న ప్రజలు వారి యొక్క హృదయ స్థితి మారలేదని యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి దగ్గర నేను దప్పికొనిచున్నానని సిలువలో పలుకుతున్నారండి. అప్పటి వరకు చేసిన సువార్త ద్వారా కొంతమందిని వారు రక్షించబడాలని ఆయన ఒక దప్పిక తన హృదయంలో ఉండిపోయింది. ఎందుకంటే దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నట్లయితే, యోహాను సువార్త ఒక సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు పలికిన మాట ఏంటంటే, అక్కడ మాట్లాడుతున్న మాట యూదులు కాదు, సమరయులు కూడా రక్షించబడాలి. ఈ లోకంలో ప్రజలందరూ రక్షణలోకి రావాలి, రక్షించబడాలి. ప్రతి ఒక్కరి జీవితము ఈ లోక పాపముల కొట్టుకుపోకుండా, ఈ లోకపు పరిస్థితులు అంటకుండా దేవుని రక్షణలోకి ప్రతి ఒక్కరు రావాలని దేవుని ఆలోచన కాబట్టి దప్పికొనుచున్నాను అంటున్నారండి. ఆ యొక్క సమరయ స్త్రీ గురించి కొరకు మనం ఆలోచన చేస్తున్నట్లయితే, సమరయ స్త్రీ దేని కొరకు పరుగులు పెట్టిందంటే, దేని కొరకు ప్రయాసపడిందంటే, తన దాహము తీర్చుకోవడానికి వెళ్ళిన యొక్క స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారండి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏం చెప్పారో తెలుసా అంటే, నీకు దాహం కావాలంటే ఈ నీళ్లు కాదు, నేనిచ్చు దాహం ఏంటంటే నిత్య జీవమును నేను నీకు ఇవ్వబోతున్నానన్నారు ఆయన. వెంటనే సమరయ స్త్రీ హృదయము తెరిచిన దేవుడు ఈ దినానికి కూడా ఆయన యొక్క దప్పిక ద్వారా, 5వ మాట ఆయన మాట ద్వారా మన హృదయంలో ఉన్న ఎటువంటి పాపమైన శాపమైన ఆయన తీసివేసి రక్షణలోకి ఆయన నడిపించాలనుకుంటున్నారు. కాబట్టి నశించు ఆత్మల కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన దప్పిక మనము తీర్చువారిగా ఉండాలండి. నిత్య జీవమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడండి. నిత్య జీవమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రపంచంలో గొప్ప వ్యక్తి అయిన మదర్ తెరిసా గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మదర్ తెరిసా గారు వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చినప్పుడంట ఒక చక్కటి మాట తన ప్రార్థన గదిలోనంట ఒక మాట రాసుకుందంట. ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను. అంటే మదర్ తెరిసా గారి గురించి కూడా ఒక ఆలోచన ఏంటంటే, అనేక మంది జీవితాలు రక్షించబడాలని, అనేక మంది జీవితాలు ప్రేమ కలిగి ఉండాలని, అనేక మంది జీవితాలు ఆదరణ కలిగి ఉండాలని. చాలా మంది చెప్తూ ఉంటారు, మన మాటలు కాదు కానీ
క్రియల ద్వారా దేవుని బిడ్డలని మనం నేర్చుకోవాలండి. ఎన్నో ప్రసంగాలు వింటూ, ఎన్నో వాక్యాలు వింటూ చాలామంది బోధిస్తూ ఉంటారు. బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా క్రియలు లేని విశ్వాసము మృతమండి. కానీ మదర్ తెరెసా గారు వారి కుటుంబాన్ని, వారి ఆస్తిని అంతటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి గొప్ప పరిచర్య చేసిందంటే కారణం ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి అనేక మంది బిడ్డలు వారికి ఉన్న ప్రతి పరిస్థితిని కూడా విడిచిపెట్టి దేవుని యొక్క మార్గములు నడిచి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టి ఉన్నాడండి. మదర్ తెరెసా గారి యొక్క ఆలోచన కూడా అదే, దేవుడి ఆలోచన కూడా అదే. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలని చెప్పి నేను దప్పికొనుచున్నాను అంటున్నారు. అందుకని 1 కొరింథీలో దేవుడు మాట్లాడుతుంటూ ఉంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోవారికి వెర్రితనం ఉంటుంది. నశించిపోవారికి వెర్రితనము. అక్కడ జరుగుతున్న సంఘటన అంతా అక్కడున్న అనేక మంది బిడ్డలు చూస్తున్నారు కదా. అనేక మంది బిడ్డలు, చాలా మంది వారు కార్యాలు పొందుకున్నారు కదా. అనేక మంది బిడ్డలు వారి గ్రుడ్డితను విడిచిపెట్టి అనేక మంది బిడ్డలు చూపు పొందుకున్నారు కదా. మూగవారు, చెవిటివారు అనేక మంది ఆశ్చర్యమైన కార్యాలు పొందుకున్నారు కదా. అయ్యో ప్రభు దప్పికొంటున్నారంటే వారి దాహం అనుకుంటున్నారు, కానీ మా హృదయంలో ఇంకా దేవుని యొక్క స్థితికి మేము రాలేకపోయామని ఎవరు ఒక ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నారు. అందుకనే నశించిపోతున్నారికి వారందరికీ ఎలా ఉందంటే వారందరికీ అక్కడ వెర్రితనముగా కనిపిస్తుంది. ఆ సంఘటన ఎలా కనిపిస్తుంది అంటే వారికి వెర్రితనముగా కనిపిస్తుంది. కానీ దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దేవుని శక్తియే ఉన్నదంటండి. హల్లెలూయా. ఆ శక్తి మనకి కావాలండి. ఆ శక్తి మనకి కావాలి. మనము రక్షించబడము కాదు, కానీ అనేక మంది బిడ్డల కొరకు మనము నశించిపోచున్న వారి కొరకు ఈ దినాన్ని నుంచి అని మనం మొదలుపెట్టి ప్రార్థన చేయు వారిగా ఉండాలండి. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది, ప్రతి సంవత్సరము ఈస్టర్ వస్తుంది, ప్రతి సంవత్సరము దేవుని మాటలు మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాము. కానీ దేవుడు ఇంకా మన పరిస్థితిని మార్చలేకపోతున్నాడు. దేవుడు మనం ఎటువంటి ఆలోచన చేస్తున్నామో, ఇంకా మన కుటుంబము కొరకు, నశించు ఆత్మల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు మనం ఏ విధముగా దేవుని చిత్తమును మనం ఎరిగి జీవిస్తున్నాము అని మనము ఆలోచన చేయాలండి. 5వ మాట, దేవుడు ఎంత చక్కటి ఆ దప్పిక ఏంటంటే ఆత్మల పట్ల భారము కలిగిన దప్పిక. ఆ సిలువలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అనేక మంది ఆత్మలు రక్షించబడాలని 5వ మాటగా దేవుడు చెప్తున్నాడండి. 6వ మాట, సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం అండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. 6వ మాటగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే సమాప్తమైనది. సమాప్తమైనది అంటే ఒక విజయంతో కూడిన వాక్కు ప్రభువారు సిలువలో చెప్తున్నారండి. విజయంతో కూడిన వాక్కు. ప్రభువా, నీవు నా కొరకు ఇక్కడ వరకు ఇటువంటి ప్రణాళిక, ఇటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నేను ఈ భూమి మీదకి వచ్చి ఇప్పటి వరకు వీరందరి కొరకు నేను కష్టము అనిపించినప్పటికీ నీవు కలిగిన ప్రతి ఒక్క ఆలోచన ద్వారా నేను ఒక విజయమును పొందుకుని ఉన్నానని దేవుడు 6వ మాటగా దేవుడు చెప్పి ఉన్నాడండి. సమాప్తమైనది 6వ మాట ద్వారా తన జీవితంలో దేవుడు కలిగిన గొప్ప ఉద్దేశం, దేవుడు కలిగిన ప్రణాళిక ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తూ కూడా 6వ మాటగా సమాప్తమైనది, ఒక విజయోత్సాహంతో కలిగిన ఒక గొప్ప కేక వేస్తున్నారంట సమాప్తమైనదని. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువ మోస్తున్నప్పుడంట అది ఎంత బరువు ఉందంటే అది 150 కేజీల బరువు అంటండి. సిలువ బరువు 150 కేజీల బరువుని ఏటవాలుగా మోస్తున్నప్పుడు కూడా అంట తండ్రి ఆలోచన చేస్తున్నారంట, అక్కడ ప్రజలు ఆలోచన చేస్తున్నారంట. ఎవరు ఎన్ని ఆలోచన చేసినప్పటికీ కూడానంట అక్కడ పరిస్థితి వారు ఆలోచన చేస్తున్నారు, కానీ దేవుడు ఒక విజయంలోకి వెళుతున్నారు అనే యొక్క మాట దేవునికి మాత్రమే తెలుసండి. అక్కడ అంటే దీని ద్వారా మనం నేర్చుకునే యొక్క మాట ఏంటంటే ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనము కూడా ఒక విజయమును పొందుకోవాలంటే ఈ యొక్క ముందు 5 మాటల ద్వారా మన జీవితంలో కూడా గొప్ప లక్షణాలు కూడా మనము పొందుకునే వారిగా ఉండాలండి.
మన జీవితంలో సమాప్తమైనదని ఎప్పుడు చెప్పగలుగుతామంటే దేవునిలో రక్షించబడిన మనము మన యొక్క జీవితంలో ఇంకా దేవునిలో కడగబడ్డామా, ఇంకా దేవునిలో ఏ విధముగా జీవిస్తున్నాం మనము పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. చాలామంది జీవితాల్లో మాకు విజయం లేదంటారు. మేము ఆలోచన చేసాము కానీ మాకు విజయం లేదని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు 6వ మాట చెప్తున్న మాట ఏంటంటే, విజయ వాక్కుతో పలికింది సమాప్తమైనదని దేవుడు 6వ మాటగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాం. మన యొక్క జీవితాల్లో కూడా దేవుని మనము జ్ఞాపకము చేసుకునే వారంగా ఉండాలండి. ఏమి సమాప్తమైన అంటే, ఈ లోకంలో మనుషులుగా బ్రతుకుచున్న మన జీవితంలో పాపమే కావచ్చు, శాపమే కావచ్చు, భయంకరమైన పరిస్థితులే కావచ్చు, ప్రతిదీ కూడా దేవుడు కొట్టివేసేసి మన జీవితంలో కూడా సమాప్తమైనదిగా దేవుడు చేసి ఉన్నాడండి. తను పొందిన గాయముల చేత మనకు స్వస్థత, ఆయన కాచిన రక్తము ద్వారా మనకు స్వస్థత, మనకు విడుదల. శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సమాప్తము చేశారండి. ఆ సిలువలో సమాప్తము చేశారు. మన యొక్క జీవితాలు, పాపపు జీవితాలు, రోతజలు ప్రతిదీ కడిగి వేసి అక్కడి వరకు ఆ సిలువలోనే సమాప్తము చేశారండి. మన యొక్క పాపపు జీవితాలు కూడా సమాప్తము చేసి దేవుడు మన యొక్క జీవితంలో విజయంతో నింపబోచున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క 6వ మాట ద్వారా దేవుడు మనకి మాట్లాడినారు. 7వ మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పజెప్పుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పజెప్పుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం మనం ధ్యానం చేద్దామండి. దేవుడు మనతో పలుకుతున్న మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పజెప్పుచున్నాను అనేక తన ప్రాణము విడిచంట దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క హృదయము, దేవుని ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళినట్ట. హల్లెలూయా. ఆఖరిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పజెప్పుచున్నాను. మన యొక్క జీవితాల్లో కూడా మనం ఆలోచన చేసేది ఏంటంటే, ఈ యొక్క 6 మాటల ద్వారా, మొదటి మాట నుంచి ఆఖరి 6 మాటల ద్వారా కూడా ఆయన చిత్తమును, ఆయన ప్రణాళికను, ఆయన ఆలోచన ప్రకారము మన జీవితంలో కూడా మనము ధ్యానం చేసేవారు ఉండాలి. ప్రభు అక్కడ చక్కటి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుచున్నాను. అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటూ ఉంటారు, అందరూ కలిసి ఆయన చంపివేశారనుకుంటారు. కానీ తనకు తానే దేవుని దగ్గర సమర్పించుకున్న నిజమైన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో కూడా దేవుడు మన యొక్క ఆత్మను కూడా మనము కాపాడుకునే వారంగా ఉండాలండి. తండ్రి నీ చేతికి నీ ఆత్మను అప్పజెప్పుచునని ఒక గంభీరముగా దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి మన యొక్క జీవితాల్లో ఈ యొక్క 7 మాటలు కూడా గొప్ప సత్యములోకి మనము నడిపించబడాలండి. ఈ 7 వాక్కుల ద్వారా, 7 మాటల ద్వారా ఆయన సంపూర్ణమైన భద్రతలోకి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళబోచున్నారని ఆయన గ్రహించి ఆ 7వ మాట మాట్లాడినారు. సంపూర్ణమైన భద్రత, విజయంతో కూడిన మాట ద్వారా సంపూర్ణమైన భద్రతలోకి ఆయనకి వెళ్ళబోచున్నారండి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి ఎందుకు వచ్చినారు, ఎందుకు మన కొరకు జీవించినారని నిజమైన సత్యమైన మాట 6వ మాట ద్వారా సమాప్తమైన యొక్క జీవితంలో ఇచ్చి తండ్రి తన చేతికి తన ఆత్మని, యేసుక్రీస్తు ఆత్మను అప్పచెప్పడం అంటే మన జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన యొక్క పరిస్థితులు ఏదైనప్పటికీ, ఏది ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన లేకపోతే మన జీవితంలో ఏది ఉన్నా వ్యర్థమే అంటున్నారండి. ఈ యొక్క భయంకరమైన దినాలలో దేవుడు ఈ యొక్క 7 మాటల ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా పరిపూర్ణతలోకి రావాలని, క్రైస్తవ జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలి, ఏ విధముగా జీవించాలని ఆఖరి క్షణములో కూడా దేవుడు ఒక చక్కటి 7 మాటల ద్వారా దేవుడు నీతో నాతో ఎవరైతే వాక్యములు చూస్తున్నారో వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు దేనికి మనము భయపడకుండా నిరీక్షణ కలిగిన వారముగా మనము కూడా ఆ దేవుని వైపు చూస్తూ ఈ యొక్క పరుగు పందెములో ఓపికతో పరుగు పెడుతూ దేవుని కొరకు మనము నిరీక్షణతో ఎదురు చూసే వారంగా ఉందాం. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. సిలువలో పలికిన ఈ యొక్క 7 మాటల ద్వారా నా దేవా
నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కొందనాలయ్యా. ప్రతి హృదయంలో దేవా నీ కార్యాలు జరిపించండి. నీ వాక్యం ద్వారా బిడ్డలందరినీ బలపరిచి నీ నామములో ఇంకను తండ్రి 7 మాటల సత్యములు వారు నేర్చుకుని దేవా వారి కొరకు తండ్రి నువ్వు పొందిన యొక్క సిలువ మరణము ద్వారా నీ గొప్ప విజయంలోకి వారందరూ రావడానికి నీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.